అమెరికా గత దశాబ్ద కాలంగా అనేక దేశాలపై దాడులు చేస్తూ అక్కడున్న చమురు నిక్షేపాలని ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేయటం, వారికి అనుకూలమైన వ్యక్తుల్ని ప్రభుత్వాల్లో భాగస్వామ్యం చేయడానికి ప్రయత్నం చేస్తూ పాలనలో మార్పులు రావడానికి ఒక దుర్మార్గమైన దాడులు చేస్తున్న పరిస్థితిని చూస్తున్నాం. ఇటీవల కాలంలో ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో ఉక్రెయిన్కి ఆయుధాలు అమ్ముకుంటూ ఉక్రెయిన్లో ఖనిజ నిక్షేపాలు చాలా ఎక్కువగా ఉన్నాయి, వాటిని మాకు అందించండి అని ఉక్రెయిన్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావటం. గ్రీన్లాండ్ మాకు దగ్గరగా ఉంది, మాకు అనుకూలం ఉంది, మాకు రక్షణ అవసరాలకు అది అవసరం కాబట్టి దాన్ని కలుపుకుంటున్నాం తీసుకుంటున్నాం అని చెప్తూ క్యూబా చాలా కాలం నుంచి మాకు శత్రు దేశంగా ఉంది, త్వరలో దాన్ని కూడా మా దేశంలో కలుపుకుంటామని చెప్పటం. కెనడా రాష్ట్రాన్ని దేశాన్ని 51వ రాష్ట్రంగా ప్రకటించడం, ఇలా అనేక రకాలైన దుందుడుకు చర్యలు ట్రంప్ అధ్యక్షుడు అయిన తర్వాత వేగంగా పెరుగుతూ ఉంటాయి. ఇటీవల ఇరాన్లో అణ్వాయుధాలు తయారు చేస్తున్నారని, వాటి రూపకల్పన జరుగుతూ ఉందని, ఇరాన్ లాంటి దేశంలో అణ్వాయుధాలు ఉంటే ప్రపంచానికి ముప్పని ఆ నెపంతో ఇరాన్పై దాడి చేయటం, ఇజ్రాయెల్ను ఉపయోగించుకొని ఆ దాడిలో ఇరాన్ సుప్రీం నేత ఖుమైనీని హతమార్చడం, వారితో పాటు దాదాపు 40 మంది దేశ నేతల్ని చంపటం చూశాం. ఈ నేపథ్యంలో ఇరాన్ గత చరిత్ర ఏమిటి, ఇరాన్ ఎలా అభివృద్ధి చెందింది ఒకసారి తెలుసుకుందాం. ఇరాన్ను ప్రాచీన కాలంలో పర్షియా అని పిలిచేవారు. గ్రీకు సంస్కృతితో పాటు ఆ నాగరికతతో పాటు సమానమైన నాగరికత పర్షియన్ నాగరికత. పార్షీ భాష వారు మాట్లాడేవాళ్ళు. క్రీస్తు పూర్వం 334లో గ్రీక్ నేత అలెగ్జాండర్ పర్షియాని పై దాడి చేయటం, ఆక్రమించుకోవడం జరిగింది. అనంతరం పర్షియా వేగంగా అభివృద్ధి చెందుతూ ఇరాన్గా పేరు మార్చుకొని ప్రపంచంలో చమురు నిల్వలు గణనీయంగా ఉన్న దేశంగా ఎదిగింది. ప్రపంచంలో మొదటిసారిగా తంతి తపాలా శాఖని ప్రారంభించింది ఇరాన్. ఇరాన్లో ఉన్న పిల్లులు చాలా పొడవైన వెంట్రుకలతో ఉండే అందమైన పిల్లులు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కనపడుతూ ఉంటాయి. ఏషియాటిక్ పులి ఇరాన్కి ఒక ప్రత్యేక ఆకర్షణ. ప్రపంచంలో ఉన్న కుంకుమ పువ్వుల్లో 90% ఉత్పత్తి ఇరాన్లో జరుగుతూ ఉంది. ఇరాన్ చమురు నిక్షేపాలతో పాటు ఆ దేశంలో పిస్టా బాగా పండుతుంది, సుగంధ ద్రవ్యాలు పండిస్తారు, వాటిని ఇతర దేశాలకి ఎగుమతి చేస్తారు. భారతదేశం నుండి బాస్మతి, టీ, కాఫీ లాంటి వాటిని దిగుమతి చేసుకుంటున్న దేశం. 45 సంవత్సరాల పాటు ఖొమైనీ ఆ దేశాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. అక్కడ మతము రాజకీయాలు కలిసి సమ్మిళితంగా ముందుకెళ్తున్న పరిస్థితి. అనేక సమస్యలున్నా, అనేక ఇబ్బందులున్నా ఆ దేశ సార్వభౌమాధికారంపై దండయాత్ర చేసే హక్కు అమెరికాకి ఎవరిచ్చారు? ఒక ఆటవిక రాజ్యంగా, ఒక పోలీసు రాజ్యంగా, ప్రపంచ పోలీసుగా అమెరికా వ్యవహరిస్తున్న పరిస్థితి చూస్తున్నాం. ఎత్తైన పర్వతాలు, ఎడారులు చాలా ఆకర్షణీయంగా ఉండే ఆ ప్రాంతం ఈరోజు బాంబుల దాడులతో, వైమానిక దాడులతో దద్దరిల్లిపోతాం. ఇప్పటికే 200 మంది పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఖొమైనీ మరణించిన తర్వాత ప్రపంచంలో ఉన్న షియా ముస్లింలందరూ ఖొమైనీకి మద్దతుగా పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తా ఉన్నారు. పాకిస్తాన్లో అమెరికా ఎంబసీ ఉన్న చోట షియా ముస్లింలు పెద్ద ఎత్తున దాడి చేశారు. దాని ప్రతిగా పాకిస్తాన్ పోలీసు చేసిన ఫైరింగ్ లో దాదాపు 20 మంది దాకా మరణించారు. ఖొమైనీ మరణం తర్వాత ప్రతిగా ఇరాన్ అనేక గల్ఫ్ దేశాలలో అక్కడున్న అమెరికా స్థావరాలపై, సాయుధ స్థావరాలపై, సైనిక స్థావరాలపై బాంబులు వేయటం, లేక మిసైల్స్ ని వదలటం, డ్రోన్లు ఉపయోగించడం, ఈ రకంగా పెద్ద ఎత్తున యుద్ధం జరుగుతూ ఉంది. చాలా మంది వలస వెళ్తున్న పరిస్థితిని చూస్తున్నాం. భారతదేశం సుమారు 1 కోటి మంది భారతీయులు గల్ఫ్ దేశాల్లో వివిధ వృత్తుల్లో, వివిధ ఉద్యోగాల్లో కొనసాగుతూ ఉన్నారు. వారందరి భద్రతకి కూడా ప్రమాదం ఏర్పడే పరిస్థితి ఉంది. ఇప్పటికే యుఏఈలు, కువైట్ లాంటి అనేక ప్రాంతాల్లో ఈ దాడులు కొనసాగుతూ ఉంటాయి. భారత ప్రభుత్వం మొదటి నుండి ఇరాన్కి మద్దతుగా ఉండేది, పాలస్తీనాకి మద్దతుగా ఉండేది. కానీ ఇటీవల కాలంలో మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరాన్కి, పాలస్తీనాకి మద్దతు ఇచ్చిన బదులు ఇజ్రాయెల్కి పెద్ద ఎత్తున మద్దతు ఇస్తున్న పరిస్థితిని చూస్తా ఉన్నాం. యుద్ధం ప్రకటించిన 2-3 గంటల ముందే మోడీ ఇజ్రాయెల్లో పర్యటించడం గమనార్హం. ఈ రోజు కూడా కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా ప్రధాని మోడీ అమెరికా యొక్క దాడులను ఖండించడం కానీ, ఇజ్రాయెల్ యొక్క దాడులను ఖండించడం కానీ, సార్వభౌమాధికారం గల ఒక దేశంపై దండెత్తి ఆ దేశ అధ్యక్షుడిని చంపటం కానీ తప్పుని ప్రకటించలేదు. దానికి బదులు ప్రతిగా యుఏఈ మీద, ఇతర గల్ఫ్ దేశాల మీద ఇరాన్ చేస్తున్న దాడుల్ని ఖండిస్తున్న పరిస్థితి విచిత్రకరం. అమెరికా తన ఆధిపత్యాన్ని ప్రపంచవ్యాప్తంగా విస్తరింపజేసుకోవడానికి 1950 దశాబ్దం నుండి పలు దాడులు, యుద్ధాలు చేస్తున్న పరిస్థితిని గమనిద్దాం. 1950లో కొరియా ఉత్తర కొరియాగా, దక్షిణ కొరియాగా విడిపోయిన తర్వాత దక్షిణ కొరియాకి మద్దతుగా ఉత్తర కొరియాలో ఉన్న కమ్యూనిస్ట్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అమెరికా దాడులు చేయటం, ఆ దాడుల్ని ఉత్తర కొరియా పెద్ద ఎత్తున ఎదుర్కోవటం జరిగింది. అనంతరం వియత్నాంపై 1965 నుంచి 75 మధ్య 10 సంవత్సరాల పాటు అమెరికా యుద్ధం ప్రకటించి తన సైన్యాన్ని అక్కడ పంపి యుద్ధం చేసింది. అక్కడ కూడా ఉత్తర వియత్నాం, దక్షిణ వియత్నాంగా 2గా విడిపోయిన పరిస్థితి. అక్కడున్న కమ్యూనిస్టు భావాల్ని వ్యాప్తి చేయకుండా ఉండటం కోసం, కమ్యూనిస్టు ప్రభుత్వాలు ఏర్పాటు కాకుండా ఉండటం కోసం అమెరికా పెద్ద ఎత్తున దాడులు కొనసాగింది. కానీ వియత్నాం ప్రజలు వీరోచిత పోరాటం చేసి 10 సంవత్సరాల తర్వాత అమెరికా సైన్యాన్ని, అమెరికా పౌరుల్ని అక్కడి నుంచి పారిపోయేటట్టుగా చేయగలిగారు
అక్కడ అపజయాన్ని అమెరికా పొందింది. అమెరికాలో సెప్టెంబర్ 11వ తేదీ జరిగిన దాడుల్లో ట్విన్ టవర్స్ ధ్వంసం కావటం, కొన్ని వందల మంది చనిపోయిన నేపథ్యంలో ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న తాలిబాన్లు, ఆల్ ఖైదా ఉగ్రవాదులకు వ్యతిరేకంగా అమెరికా ఆఫ్ఘనిస్తాన్ పై యుద్ధం ప్రకటించింది. దాదాపు 20 సంవత్సరాల పాటు అమెరికా సైన్యం ఆఫ్ఘనిస్తాన్ లో ఉండి అక్కడ పరిపాలన పరోక్షంగా కొనసాగించింది. కాలక్రమంలో ఇస్లాం మత ఉన్మాదులు తాలిబాన్లు బలపడటం, ఆల్ ఖైదా బలపడటం, ఈ నేపథ్యంలో అమెరికా తన పరిపాలన అక్కడ కొనసాగించలేక పారిపోయిన పరిస్థితి. 2021లో అమెరికా తన దళాలన్నింటినీ తీసుకొని వెనక్కి వెళ్లిపోయే పరిస్థితి ఏర్పడింది. తాలిబాన్ల హెచ్చరికలకి తలొగ్గి అమెరికా తన దళాలన్నింటినీ పూర్తిగా వెనక్కి తీసుకెళ్లిన పరిస్థితి. ఇరాక్ ఒక సార్వభౌమాధికారం గల దేశం. ఆ దేశంలో సద్దాం హుస్సేన్ ఆ దేశ ప్రజలకి ఒక బలమైన నాయకుడిగా కొనసాగుతూ ఉన్నాడు. 2003లో సద్దాం హుస్సేన్ అణ్వాయుధాలను తయారు చేస్తున్నాడని, జీవ రసాయనిక ఆయుధాలను తయారు చేస్తున్నాడని, సామూహిక మానవ మరణాలకు తోడ్పడే ఆయుధాలని నిర్మిస్తున్నాడని ఆ నెపంతో ఇరాక్ పై అమెరికా దాడి చేసింది. ఇరాక్ ప్రజలు ఎదుర్కొన్నారు, కొన్ని వందల మంది మరణించారు. చివరికి అమెరికా ఆయుధ బలానికి తలొగ్గి సద్దాం హుస్సేన్ మరణం పొందాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది కూడా ప్రధాన కారణం ఇరాక్ లో ఉన్న చమురు నిల్వల్ని ఉపయోగించుకుందామని, వారికి పప్పెట్టుగా ఉన్న ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకుని వారి ద్వారా చమురు నిక్షేపాలపై గుత్తాధిపత్యాన్ని పొందాలనే ఉద్దేశంతో ఈ ప్రయత్నం చేసింది. కానీ సద్దాం హుస్సేన్ మరణించిన తర్వాత అక్కడేమీ ప్రజాపాలన కొనసాగటం లేదు. ఐఎస్ లాంటి తీవ్రవాద సంస్థలు పెరిగి అక్కడ అలజడులు, మరణాలు కొనసాగుతున్న పరిస్థితిని చూస్తున్నాం. ఆ దేశం పూర్తిగా విచ్ఛిన్నమైన పరిస్థితి. ఆ ఆంక్షలకు తట్టుకోలేక, చమురు నిల్వలని ఉపయోగించుకోలేక ఘోరంగా పతనమవుతున్న పరిస్థితి. ద్రవ్యోల్బణం వేగంగా పెరిగిన పరిస్థితిని చూస్తున్నాం. 1989లో పనామా దేశంపై అమెరికా పెద్ద ఎత్తున దాడి చేసింది. పనామా అధ్యక్షుడిగా ఉన్న మాజీ మిత్రుడు అమెరికాకి, గతంలో జనరల్ మాన్యువల్ గా పనిచేసిన నోరియోగా అనే అధ్యక్షుడు డ్రగ్స్ మాఫియాని కొనసాగిస్తున్నాడని, డ్రగ్స్ ని రవాణా చేస్తున్నాడని ఆ నెపంతో ఆ దేశంపై దాడి చేయడం జరిగింది. అక్కడున్న ప్రత్యర్థుల్ని, నోరియోగోకి వ్యతిరేకంగా ఉన్న ప్రత్యర్థులతో చేతులు కలిపి వారి సహకారంతో నోరియోగోని పట్టుకోవడానికి ప్రయత్నం చేశారు. చివరికి నోరియోగో రక్షణ కోసం వాటికన్ సిటీకి వెళ్లి అక్కడ రక్షణ పొందాడు. ఆ వాటికన్ సిటీకి చుట్టూ పెద్ద ఎత్తున సంగీత శబ్దాలను వినిపించి మానసికంగా అతన్ని బాధలకు గురి చేసి ఆ వాటికన్ సిటీ నుంచి బయటకు వచ్చేట్టు చేయగలిగాడు. అక్కడి నుంచి వారిని పట్టుకెళ్లి అమెరికాకి తీసుకెళ్లటం జరిగింది. అమెరికాలో 40 సంవత్సరాల జైలు శిక్ష విధించారు. ఆ జైలు జీవితాన్ని వారు అనుభవిస్తూ ఉన్నారు. 1990లో యుగోస్లావియా దేశంపై దాడి చేయటం, అక్కడ కూడా కమ్యూనిజాన్ని అరికట్టడం కోసం, అంతం చేయడం కోసం కృషి చేయటం, దాని ఫలితంగా యుగోస్లావియా 4-5 దేశాలుగా విడిపోయిన పరిస్థితిని చూస్తున్నాం. 2011లో లిబియా దేశంపై అమెరికా పెద్ద ఎత్తున దాడి చేసింది. లిబియాకి ఆనాడు అధ్యక్షుడిగా గడాఫీ ఉండేవారు. 42 సంవత్సరాల పాటు ఆ దేశాన్ని పరిపాలిస్తున్నారు. కొంత నియంతగా కూడా వ్యవహరిస్తున్న పరిస్థితి. లిబియాని అంతమొందించాలి, లిబియాకి గడాఫీని అంతమొందించాలి, గడాఫీ బదులు తన ప్రత్యర్థుల్ని అక్కడ పాలకులుగా చేయాలి అనే ఉద్దేశంతో అమెరికా దాడి చేయడం జరిగింది. దీనికి కూడా ప్రధాన కారణం లిబియా ఆఫ్రికా ఖండంలో అత్యధిక చమురు నిల్వలున్న దేశం అది. ఆ చమురు నిల్వలపై తన ఆధిపత్యాన్ని కొనసాగించుకోవాలని, మొత్తం మీద ప్రపంచంలో ఉన్న చమురు నిల్వల దేశాలన్నింటినీ తన చేతిలోకి తీసుకొని తన డాలర్ యొక్క విలువని గణనీయంగా పెంచుకోవడానికి ప్రయత్నం చేసే భాగంలోనే లిబియాపై దాడి చేయటం, గడాఫీ ప్రత్యర్థుల చేత చంపబడేంత వరకు ఆ దాడిని కొనసాగించారు. కానీ తర్వాత వచ్చిన పరిస్థితి ఏంటి? లిబియాలో ఈ రోజు కూడా తీవ్రవాదులు, ఉగ్రవాదులు వీరే రకరకాలుగా ఆ దేశాన్ని పరిపాలిస్తూ ప్రజల్ని ఇబ్బంది పెడుతున్న పరిస్థితి. ఆ దేశం విచ్ఛిన్నమైన పరిస్థితి. చమురు నిల్వలు గణనీయంగా ఉన్నప్పటికీ వాటిని ఉపయోగించుకునే అభివృద్ధి కాలేని పరిస్థితి లిబియాకు ఉంది. 2014లో సిరియా దేశంపై కూడా అమెరికా దాడి చేసింది. అక్కడ ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా అనే పేరుతో ఆ దేశం కొనసాగుతూ ఉండేది. దానికి అస్సాద్ అధ్యక్షుడిగా ఉండేవాడు. అస్సాద్కి వ్యతిరేకంగా అక్కడ తిరుగుబాట్లు పెద్ద ఎత్తున జరిగినాయి. ఆ తిరుగుబాటుదారులందరినీ ప్రోత్సహిస్తూ అమెరికా, టర్కీ ఇలాంటి దేశాలు తిరుగుబాటుదారులను ప్రోత్సహించి అస్సాద్ పదవీచ్యుతుని చేయడానికి కృషి చేసింది. ఈ సందర్భంగా జరిగిన యుద్ధంలో దాదాపు 2 లక్షల మంది ప్రజలు చనిపోయారు. 30 లక్షల మంది ఆ సిరియాని వదిలి ఇతర ప్రాంతాలకి వలస వెళ్లిన పరిస్థితి. ఇటీవల వెనిజులా ఆ దేశ అధ్యక్షుడు మధోరా, ఆ అధ్యక్షుని భార్యని ఇద్దరిని బలవంతంగా వారి విమానాలలో ఎక్కించుకొని అమెరికా తీసుకెళ్లటం, అక్కడ జైల్లో ఉంచడం చూస్తున్నాం. వెనిజులా ఒక సార్వభౌమాధికార దేశం. ఆ దేశంపై దాడి చేసి అక్కడున్న చమురు నిల్వలపై ఆధిపత్యం పొందడం కోసం, ఆ చమురు నిల్వల్ని తన అనుకున్న దేశాలకి ఎగుమతి చేయడం కోసం, తనకు అనుకూలంగా ఉన్న కంపెనీలకి ఆ చమురు నిల్వలపై ఆధిపత్యం కొనసాగించడం కోసం ట్రంప్ ఈ అహంకార పూరిత దాడి చేయడం జరిగింది. మొత్తం మీద డొనాల్డ్ ట్రంప్ ప్రపంచంలో ఈ రోజు ప్రజాస్వామ్య వ్యవస్థల్ని ధ్వంసం చేస్తూ కేవలం తమ లాభార్జన కోసం, తమ కంపెనీల లాభార్జన కోసం, తమ ఆధిపత్యం కొనసాగటం కోసం ఒక ఆటవిక రాజ్యాన్ని కొనసాగిస్తున్నాడు. ప్రపంచ పోలీస్ గా వ్యవహరిస్తున్నాడు. దీనికి వ్యతిరేకంగా
దేశవ్యాప్తంగా అమెరికా ప్రజలు పెద్ద ఎత్తున నిరసన తెలియజేయాల్సిన అవసరం ఉంది. అమెరికాతో పాటు ఇండియా లాంటి ప్రజాస్వామ్య దేశాలన్నీ వీటికి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉంది. ఇజ్రాయెల్ దాదాపు గత దశాబ్ద కాలంగా పాలస్తీనాపై దాడి చేస్తూ పాలస్తీనా భూభాగమైన గాజాని వశపరుచుకోవడానికి, ఆక్రమించడానికి కృషి చేస్తూ ఉంది. అలాంటి ఇజ్రాయెల్కి ట్రంప్ అధికారికంగా మద్దతు ఇవ్వటం, ఆర్థికంగా మద్దతు ఇవ్వటం, సైనిక బలాన్ని అందించడం కొనసాగుతాం. ఒక సందర్భంలో అన్నాడు, గాజా చాలా సుందరమైన ప్రదేశం, ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చాలా పెద్ద ఎత్తున చేసుకోవచ్చు. అదేవిధంగా ఉక్రెయిన్ లో ఖనిజ సంపద ఎక్కువగా ఉంది, ఆ ఖనిజ సంపదపై అమెరికా హక్కు పొందాలి, అందుకోసం మేము ఉక్రెయిన్ కి మద్దతు ఇస్తున్నామని అక్కడ ప్రకటించారు. గ్రీన్లాండ్ ఎక్కువ ఖనిజ నిల్వలున్న ప్రదేశం, మాకు దగ్గరగా ఉంది, అందుబాటులో ఉంది, దాన్ని మేము కలుపుకుంటామని చెప్పడం. ఇలా తన అంగబలాన్ని, అర్ధబలాన్ని, సైనిక బలాన్ని, ఆయుధ బలాన్ని ఉపయోగించి చిన్న చిన్న దేశాలపై దాడులు చేస్తూ వాటిని ఆక్రమించే ప్రయత్నం ట్రంప్ చేస్తున్నాడు. ప్రపంచంలో 1 కోటి జనాభా లోపున్న దేశాలు దాదాపు 100 దాకా ఉన్నాయి. ఈ 100 దేశాలకి అమెరికా యొక్క ఆధిపత్యాన్ని, సైనిక ఆధిపత్యాన్ని తట్టుకునే పరిస్థితి లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక్కొక్క దేశాన్ని ఏదో ఒక పేరుతో, ఏదో ఒక నెపంతో బెదిరించి, అదిరించి తమ ఆర్థిక బలాన్ని మరింత పెంపొందించుకోవడానికి ట్రంప్ చేస్తున్న ఈ ప్రయత్నాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజాస్వామ్యవాదులు ఖండించాలి, నిరసించాలి. అతను గద్దె దిగేంత వరకు అతను అమెరికా అధ్యక్షుడిగా ఏమాత్రం కొనసాగడానికి వీల్లేదని ప్రజలు పెద్ద ఎత్తున ముందుకు రావాలని జన చైతన్య వేదిక కోరుకుంటుంది.